ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆటో రంగ కార్మికుల సమస్యల పరిష్కారం ప్రభుత్వం చూపించాలని సోమవారం నాడైతే స్పందన ముందు వారి యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. సో కార్మిక నాయకులు అయితే మాత్రం వారి యందు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. ఆటో కార్మికుల గురించి మాట్లాడుతున్నారు. సో వారి యొక్క సమస్య ఏంటి, పరిష్కార మార్గం ఏ విధంగా కావాలి? ఆటో డ్రైవర్ల ఫిట్నెస్ కానీ రెన్యువల్ కానీ రిజిస్ట్రేషన్లు అన్నింటినీ కూడా అధికారులే రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఆటో డ్రైవర్లు అందరూ కూడా సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకొని ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పకుండా ప్రభుత్వమే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే మార్చి 1వ తారీఖు నుంచి కొత్తగా ఫైన్లు పెనాల్టీలు పెంచుతూ ప్రభుత్వం అమల్లోకి వచ్చింది. ప్రధానంగా ఈరోజు ఆటో డ్రైవర్లకి ఎక్కడ పార్కింగ్ చేయాలనేది నిర్దిష్టమైనటువంటి గైడ్లైన్స్ ఏమీ లేవు. ఉదాహరణకి కాంప్లెక్స్ దగ్గర వచ్చేసరికల్లా ఎక్కడ ఆటో ఆపినా సరే ట్రాఫిక్ పోలీసు వారు ఫోటో తీసి ఫైన్లు వేస్తున్నారు. రోజుకి ఒక డ్రైవర్కి 1000 రూపాయలు ఫైన్ పెడితే ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఆటోలకు పార్కింగ్ స్థలాల ముందు కేటాయించండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నిబంధనలు పాటిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. అటువంటి జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ డబ్బులు వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే కేరళ తరహాలో ప్రభుత్వమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి డ్రైవర్లందరినీ ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మా ఈ ధర్నా జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ర్యాపిడోని విజయనగరంలో అనుమతించారు. ఇది విజయనగరం కోడల్లో అనుమతించడం వల్ల ఆటోలకి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ర్యాపిడో సంస్థని నియంత్రించాలి, రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు మా ఈ ధర్నా జరుగుతుంది. సో పొద్దున్న లేచిన తర్వాత కాకి చొక్కా వేసుకొని ప్రయాణికుల్ని గమ్యస్థానం చేర్చేందుకు ఆటో డ్రైవర్లు చేస్తున్న కృషి నిజంగా మరువలేనిది. సార్ చెప్పండి, ఈరోజు చేస్తున్నారు కదా ధర్నా. ప్రధానంగా ఈ సమస్యలు చాలా కఠినంగా వ్యవహరిస్తుంది మా ప్రభుత్వం. ఈ చలానా పేరున తర్వాత వేదాంతి మల్టీ స్పెషాలిటీ ఆఫీస్ వారు గుర్రల్లో పెట్టేసి ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ దూరం పంపించి బ్రేక్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర పొల్యూషను ఏ ఫిట్నెస్ అయినా ఏదో ఇక్కడ అన్నీ చేసేవారమ్మా. దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. తర్వాత అప్పులు తెచ్చుకొని ప్రైవేట్ పైన కట్టుకోలేక చాలా ఇబ్బంది పడి ఉన్నది. దానివల్ల ప్రైవేట్ సంస్థను ఎత్తిపెట్టాలని, తర్వాత కార్మిక మాకు చట్టం ఉంది, ఆ చట్టాన్ని తేవాలనేసి మేము చేసుకుంటూ ఈ ధర్నా నిర్ణయం. అలాంటి వాటి వల్ల అంటే ప్రయాణికులు ఆలోచించేది ఏ విధంగా ఉందంటే మాకు సౌలభ్యంగా ఉంటుంది, ఇలాంటి వాళ్ళు వాటి వస్తే విజయనగరం కూడా డెవలప్ అయినట్టు కనిపిస్తుంది కదా అని వారు ఆలోచిస్తారు. కానీ ర్యాపిడో అలాంటివి రావడం వల్ల మీ ఉపాధి ఎలా దెబ్బతింటుంది? ర్యాపిడో విషయంలో ర్యాపిడోనండి, ఆటో డ్రైవర్ల విషయంలో ఆటో డ్రైవర్లు అండి. ఎందుకంటే వాళ్ళకి 100 రూపాయలు అయినప్పుడు మాకు 50 రూపాయలు అండి. 50 రూపాయలు కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితి కూడా మాకు ఆటో డ్రైవర్లు ఎక్కడ కల్పించలేదండి. అందుకే ర్యాపిడో వాళ్ళు మేము వ్యతిరేకించడం లేదండి. కాకపోతే వాళ్ళకి సమస్య, మాకు సమస్య ఏంటంటే ఏదైతే ప్రభుత్వం మాకు ఒక మాట చెప్పింది పాదయాత్రలో 15,000 రూపాయలు వాహన మిత్ర కల్పిస్తామండి, మీకు ఇబ్బంది లేదనేసి దాని ప్రకారం మనం నడిచాం. మా జీవో ప్రకారంగా దాని ప్రకారం స్టాండ్లు కానీ పార్కింగ్ ప్లేస్ కానీ ఫోటోలు కానీ రాజకీయ వేధింపులు కానీ ఎక్కడ పడితే అక్కడ జరుగుతూనే ఉన్నాయి. దానికని మేము ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం తప్ప ఎవరినో మేము వ్యతిరేకించడానికి కానీ ఎవరినో మేము ఇబ్బంది పెట్టడానికి కానీ అటువంటిది లేదు. వేద సంస్థ లాంటి సంస్థలకు అప్పచెప్పితే మా పరిస్థితి ఏంటి? కూలాడితే కొండాని పరిస్థితి మా పరిస్థితులు. అలాంటి తెల్లవారు నేసి పొట్టాడితే రెక్కాడదు. అలాంటి ఆటో డ్రైవర్లు అలాంటి సంస్థలు దించేసి ఈరోజు ఏది చేయనని ప్రభుత్వం మాట్లాడి ఈరోజు అన్ని రకాలుగా ప్రభుత్వాలకి కాంట్రాక్టులకు అప్పచెప్పితే మా పరిస్థితి ఏంటని ఈరోజు మా విన్నపం, మా సమస్య అంతే తప్ప ఎవరితో పోటీ కాదు, ఎవరితో మాట కాదు. అందుకని మా సమస్యలు పరిష్కరించాలని సిఐటి ద్వారా ఆ నాయకుల ద్వారా మా కోరుతున్నాం తప్ప అంతకు మించి ఏం కాదండి. ప్రైవేటు రంగ సంస్థలకి అప్పచెప్పడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటాము. అలాగే సరైన పార్కింగ్ సదుపాయాలు లేకపోవడం వల్ల మా ఆటో డ్రైవర్లు అనేక సమస్యలకు గురవుతున్నారు. అలాగే అనేక కేసుల్లో కూడా ఇరుక్కొని మా ఇబ్బందులు కక్ష సాధింపు చర్యలు అయితే మా మీద ఆపాలి. మా సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ప్రభుత్వం పోరాటంపై మరింత ఉధృతం చేస్తామని అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.